రాష్ట్ర జనాభాలో 60% పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా రెడ్డి జాగృతికి చెందిన కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను అడ్డం పెట్టుకుని రిజర్వేషన్ను అడ్డుకోవాలని చూస్తున్నారని, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే భవిష్యత్తులో బీసీలంతా ఒక్కటై వారిని రాజకీయంగా సమాధి చేస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. రాష్ట్ర జనాభాలో 60%కు పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా రెడ్డి జాగృతికి చెందిన కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను అడ్డం పెట్టుకుని రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తున్నారని, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే భవిష్యత్తులో బీసీలంతా ఒకటై వారిని రాజకీయంగా సమాధి చేస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉన్న జనాభా కంటే 18% రిజర్వేషన్లు తక్కువ చేసి 42%తో బీసీలకు సరిపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ రెడ్డి జాగృతికి చెందిన వారు రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లు చెల్లవంటూ కోర్టులకు వెళ్లారని, 5% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు గత 80 ఏళ్లుగా 90% పదవులు అనుభవిస్తూ బీసీలకు రావాల్సిన వాటాను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలబడాలని, బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని రెడ్డి జాగృతి చూస్తుంటే వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న రెడ్డిలు ఎందుకు ఖండించడం లేదని, రెడ్డిలు ఎటువైపో తేల్చుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో కాసోజు విశ్వనాథం, నల్ల సోమమల్లన్న, కేశబోయిన శంకర్ ముదిరాజు, నకరికంటి కాశయ్య గౌడ్, జెల్లా ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి ఏ రాజకీయ పార్టీ మాట్లాడడం లేదు. అంటే బీసీలకు ఓట్లు కావాలి కాబట్టి బీసీలను మభ్యపెట్టి ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీలో మాత్రం మద్దతు ఇస్తాం, బిల్లు పెట్టేటప్పుడు మద్దతు ఇస్తాం, కానీ అసలు కాడ మాత్రం మేము విస్మరిస్తామంటే ఇలా బీసీ రిజర్వేషన్లు ఎట్లా అమలు అవుతాయి? బీసీ రిజర్వేషన్ అమలు కావు, కోర్టులు కొట్టేస్తాయి. కోర్టులు కొట్టేసిన తర్వాత ఇలా ఎన్నికలు జరిగాయని చెప్పి ప్రాపగండం చేస్తున్నారు. నేను అట్లాంటి వాళ్ళకి హెచ్చరిస్తున్నా, మీ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరి మార్చుకోండి. బీసీల మీద ఉన్నటువంటి మీ యొక్క వక్ర బుద్ధి మార్చుకోండి. బీసీల మీద ఉన్నటువంటి మీ యొక్క కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, మీ యొక్క బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరిని మార్చుకోండి. లేకపోతే మేము గుర్తించి మిమ్మల్ని వెంటాడి వేటాడి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎవరైతే రిజర్వేషన్ల వ్యతిరేకంగా పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారో, రిజర్వేషన్లకు అడుగడుగున అడ్డం తగులుతున్నారో వాళ్ళని 100% బీసీ సమాజం గుర్తించి రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. బిడ్డ, ఇది తెలంగాణ గడ్డ, ఇది తెలంగాణ గడ్డ, పోరాటాల గడ్డ. బీసీ ఉద్యమం నడుస్తుంది ఇక్కడ. బీసీలు పట్నం నుంచి పల్లె వరకు చైతన్యమయ్యారు. బీసీలు ఇలా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఇలా ఎంత ధైర్యం మీకు, ఎంత గుండె ధైర్యం కావాలి? 8వ తారీఖు నాడు బీసీల భవిష్యత్తును తేలనుందని ఓడంటాడు. 8వ తారీఖు నాడు రాష్ట్ర హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టు ఇవాళ రిజర్వేషన్ కొట్టేస్తుంది కాబట్టి 8వ తారీఖు తర్వాత ఎన్నికలు కావని ఇంకోడంటాడు. అంటే కావద్దని వాళ్ళ మనసులు ఉంది, రిజర్వేషన్లు కొట్టేయాలని మనసులు ఉంది. నేను అంటున్నా, రిజర్వేషన్లు 42% బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి అనేటోడు, రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి అనేటోడు బీసీల నోటికాడ ముద్దను గుంజేసుకోవాలి, బీసీలను రాజకీయంగా అణచివేయాలి. వాళ్ళు వార్డు మెంబర్ కావద్దు, సర్పంచ్ కావద్దు, కౌన్సిలర్ కావద్దు, కార్పొరేటర్ కావద్దు, ఎంపీడీసీ కావద్దు, జెడ్పీడీసీ కావద్దు, ఎంపీపీ కావద్దు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావద్దు అని చెప్పి ఇలా పనిగట్టుకొని రెడ్డి సంబంధించినటువంటి అగ్రకులాలు అడ్డుకుంటుంటే రాజకీయ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తలేవు? రాజకీయ పార్టీలు ఇది మంచి పద్ధతి కాదు. 42% బిల్లుకు మేము మద్దతు ఇచ్చినాం, 42% చట్టానికి మేము మద్దతు ఇచ్చినామని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు కోర్టుకు వెళ్ళినటువంటి రెడ్డి సంఘాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు
అంటే దీని మీద ఎందుకు మౌనంగా ఉన్నారు? రెడ్డి సంఘాన్ని ప్రశ్నించకపోగా ఇలా కోర్టులో కొట్టేస్తుందని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నారు. నేను అంటున్నా, వాళ్ళు కొట్టేసి కోర్టులో కొట్టేస్తుందని చెప్పడానికి మేము జ్యోతిష్యులా? ఎందుకు బీసీల పక్షాన ధర్మం లేదా, న్యాయం లేదా? మేము ఇలా ఉన్న పలంగా మేమేదో 4%, 5%, 10% నుండి 50% రిజర్వేషన్ అడుగుతున్నామా? ఇలా నేను అంటున్నా, మేము ఉన్నది 60%. తెలంగాణ రాష్ట్రంలో మేము ఉన్నది 60%. అది ప్రభుత్వ డాక్యుమెంట్ చెప్పింది. కులగణన జరిగింది, చట్టబద్ధంగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు. కులగణన మీద నిపుణుల కమిటీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఇచ్చారు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరిగిన కులగణనకు ఇలా 22 నెలలుగా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తే దీనికి చట్టబద్ధత లేదు, కోర్టు కొట్టేస్తుంది. ఎందుకు కొట్టేస్తుందని మేము అడుగుతున్నాం. ఇలా 60% ఉన్న వాళ్లకు 42%. అంటే బీసీలకు 18% రిజర్వేషన్ తగ్గించి 42% ఒప్పుకుంటున్నాం. అగ్రవర్ణాలకు 9% ఉంటే 10% ఎంజాయ్ చేస్తలేరా? రిజర్వేషన్లు ఇస్తలేరా? మా సోదర ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం ఇస్తలేరా? మరి బీసీలకు జనాభా ప్రకారం ఎందుకు ఇయ్యరు? మేము ఈ దేశ పౌరులం కాదా? ఈ దేశంలో ఉత్పత్తి సృష్టిస్తలేమా? ఈ దేశంలో పన్నులు కడతలేమా? ఈ దేశానికి సేవ చేస్తలేమా? ఈ దేశమే బీసీల త్యాగాల పునాదుల మీద నిలబడ్డది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన, గతంలో చేస్తున్నా, ఇప్పుడు చేస్తున్నా. ఇవాళ మాధవ్ రెడ్డి అనేటోడు ఆయన, నాకు ప్రాణభయం ఉంది, నన్ను బీసీ సంఘాలు చంపేస్తా అంటున్నాయి. మేము ఎందుకు చంపేస్తావు రా నాయన? నువ్వే రాజకీయంగా మమ్మల్ని చంపేస్తున్నావు కదా, రాజకీయంగా బీసీలను నలిపేస్తున్నావు కదా, చంపేస్తున్నావు కదా. మేము సర్పంచ్ వార్డు మెంబర్ కావాలంటేనే ఓర్వలేకపోతున్నారు. ఇక మమ్మల్ని ఎమ్మెల్యేలను ఎంపీలు కానిస్తారా? ఎమ్మెల్యేలు ఎంపీలు కానిస్తారా? బీసీ సమాజం కూడా ఆలోచన చేయాలి. బీసీ సమాజం కూడా మౌనంగా ఉండి మనకు చీమునెత్తురు లేకుండా రెడ్డి సామాజిక వర్గం మనకు వస్తున్నటువంటి వాటను గుంజకపోతుంటే బీసీ సమాజం ఏం చేస్తుందని నేను అడుగుతున్నా. ఇవాళ రెడ్డిలకు రావాల్సినటువంటి వాటాను మేము బీసీలను తన్నుకపోతే రెడ్డి సమాజం అడ్డుకోవాలి. మేము రెడ్డిలము 5% ఉన్నాం సమాజంలో. 5% మేము ఉంటే మా 5%లోకి వెళ్ళి కూడా బీసీలు తన్నకపోతురు అని రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ వేస్తే నిజంగానే రెడ్డి సమాజం పక్షాన ధర్మం ఉంది. మేము రెడ్డి సమాజానికి మొత్తం వ్యతిరేకం కాదు, కానీ రెడ్డి సమాజంలో కూడా నేను గత వారం రోజులుగా అప్పీల్ చేస్తున్న రెడ్డి వాళ్ళకు, మీరు దయచేసి ఎవరైతే బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారో మీరు నచ్చ చెప్పండి. రెడ్డిలో ఉన్నటువంటి మేధావులు, రెడ్డిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, రెడ్డిలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చేటువంటి స్పృహ ఉన్నటువంటి రెడ్డివాదులు, ఇవాళ సోషలిస్టులు, లౌకికవాదులు, మీరు దయచేసి ఆ మాధవరెడ్డి అంటోని కూర్చోబెట్టండి. దయచేసి మాకు రావాల్సినటువంటి వాటాను తన్నుకపోవద్దు అని చెప్పి నేను వారం రోజుల సంధి రెడ్డి సమాజాన్ని అప్పీల్ చేస్తున్నా. మరి వారం రోజుల సంధి రెడ్డి సంఘానికి సంబంధించిన వాళ్ళు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా మాధవరెడ్డి ఇది పద్ధతి కాదు, బీసీలకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాటా మనం తన్నుకపోతున్నాం, ఇది ధర్మం కాదు, ఇది మంచి పద్ధతి కాదు, మనం బీసీలకు వ్యతిరేకం కాదు అని చెప్పి ఎందుకు ఒక్కరు మాట్లాడతలేరు? అంటే మీరు మౌనంగా ఉన్నారంటే పిటిషన్ వేసినటువంటి రెడ్డి సంఘానికి మీరు మద్దతు ఇచ్చినట్టే కదా. విలేకరుల సమావేశంలో జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా సోదర జిల్లా బీసీ నాయకులు, కుల సంఘ నాయకులు, ఈరోజు ప్రధానంగా ఏ పేపర్ చూసినా, ఏ చర్చ చూసినా బీసీలకు 42% రిజర్వేషన్ నిలుస్తుందా నిలవదా? నువ్వు ఏ పేపర్లో చూడు అదే పరిస్థితి, ఎక్కడ చర్చ చూసినా అదే పరిస్థితి. అంటే ఇప్పుడు రెడ్లకు, అగ్రవర్ణాలకు 10% ఇచ్చినటువంటి అప్పుడు వాళ్ళు 5% లేనప్పుడు 10% ఇస్తే ఎవడు మాట్లాడు? కొన్ని ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషి ప్రకారం రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇస్తే అది సోదరులు, మనం కూడా ఏమనలేదు. కానీ ఎప్పటికి కూడా దేశానికి స్వతంత్రం వచ్చిన ఇప్పటి వరకు కూడా ప్రతి సమస్యలో ఎక్కడ పోయినా ఏదైనా రిజర్వేషన్ వస్తే మీ జనాభా ఎంత అనేటువంటి ప్రశ్నని ముందుకు తీసుకొచ్చి చాలా సందర్భాల్లో కోర్టులు కొట్టేసినటువంటి సందర్భం. కానీ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది,
మరి రాష్ట్రపతికి పంపింది, కేంద్ర ప్రభుత్వం పంపింది, గవర్నర్కి పంపింది. మరి రిజర్వేషన్లు అంటే జనాభా కూడా ఖచ్చితంగా ఇంత ఉన్నారని తేల్చి మరి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కోర్టు ఈ నెల అంటే సెప్టెంబర్ 30 వరకు ఎలక్షన్ జరపాలి కాబట్టి జీవో తీసి ఇవాళ ఎలక్షన్ పెడతామంటే దానికి రెడ్డి జాగృతి ఆయనకి ఏమైందో మరి అర్థం కావట్లేదు. ఆయనకు 10% ఎందుకు రిజర్వేషను? 5% లేని ఆయనకు 10% ఎవడిచ్చిండు నీకు? ఏ కులగణం చేసి నీకు ఇచ్చిర్రు? నీకు ఏ సిద్ధాంతం మీద నీకు ఇచ్చిర్రు? ఆయన అంటాడు ఈ 10% రిజర్వేషన్ మాకొక్కరికే కాదు, అదంటే ఎస్సీ ఎస్టీలకు అందరికి కూడా వర్తిస్తుందట. మనం బుద్ధి లేనుడు మాట్లాడతాడే, నాకు అర్థం కాదు. అంటే 57% ఉన్నటువంటి 60%, 57% ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ వచ్చినప్పుడు మాత్రం ఈ యొక్క అగ్రవర్ణాలు రెడ్లు అడ్డుకుంటారు. కానీ వాళ్ళకు వచ్చినప్పుడు మాత్రం ఎవ్వడు ఏమీ అనొద్దు. ఇది ఎంత దుర్మార్గం అంటే ఈ దేశంలో బీసీలు అంటే ఒక 3rd గ్రేడ్ పౌరులు, ఈ దేశస్తులు కాదు బీసీలు అనేటువంటి విధంగా ఈ రాజకీయ పార్టీలు ఈ యొక్క అగ్రవర్ణాలు పూర్తిగా వివక్ష చూపుతున్నటువంటి సమాజంలో ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ యొక్క రెడ్లు అనుకుంటున్నారు 69లో కూడా నల్లగొండలో ఒకసారి ఇట్లే జరిగింది. ఇదే రకంగా జరిగితే ఆ రోజు కూడా వాళ్ళు చవి చూసినటువంటి యొక్క పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయితే స్పష్టంగా ఇక్కడ తెలుస్తున్నది, ఏ రాజకీయ పార్టీ ఈ యొక్క రిజర్వేషన్ అడ్డుకుంటున్నదో తెలుస్తున్నది, ఏ సామాజిక వర్గం అడ్డుకుంటున్నదో తెలుస్తున్నది. కాబట్టి నేను బీసీలందరినీ కోరేది ఏమిటంటే స్పష్టంగా ఇక్కడ ఒక వర్గం ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అడ్డుకుంటున్నది. రాబోయే రోజుల్లో బీసీలలో ఏమాత్రం పౌరుషము రోషము ఏదైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మన యొక్క అస్తిత్వం కోసం మన యొక్క రైట్ కోసం మనం ఏం చేయాలో మనందరం కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చూస్తే ప్రపంచంలో చాలా దేశాల్లో అధిక సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు తిరగబడితే ప్రభుత్వాలు మరి ప్రధానమంత్రులే పారిపోయినటువంటి యొక్క పరిస్థితి. ఈ దేశంలో 90% ఉన్నటువంటి యొక్క వెనుకబడినటువంటి వర్గాలు మిగతా వర్గాలంతా కలిస్తే 90% ఉన్నారు. ఒక్క ఎస్సీ లేనికి 60% ఉన్నారు. ఈ 60% మంది తిరగబడితే ఈ రాజకీయ నాయకులు ఎక్కడుంటారు, ఈ పార్టీలు ఎక్కడుంటాయి, ఈ యొక్క రిజర్వేషన్స్ ఎక్కడుంటాయి, ఏమిటి అనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళు కావాలని రెడ్డి జాగృతి ఈ యొక్క దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాధవ్ రెడ్డి ఆయన మరి ఈ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అనేక రకాలుగా కులగణన చేస్తే మరి 60% ఉన్న వాళ్ళకు 42% అంటేనే తక్కువ. నీకు 10%, 5% నుండి 10% అయితే నీకు మంచిగా ఉంటుంది. కానీ 60% నుండి 42% మాత్రం నువ్వు ఓరవలేవు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక రకాలుగా చేస్తూ వచ్చింది. సరే దీంట్లో ఒక ఆయన అంటాడు మరి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర కూడా దీంట్లో ఉన్నదంటారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉన్నదో ఏమున్నదో తెలియదు. రకరకాలైతే వాళ్ళు యొక్క దానికి ఉన్నటువంటి ఒక సిద్ధాంత ప్రకారం కులగణన చేసి మరి అన్ని రకాలుగా ప్రొసీజర్గా వాళ్ళు పోయినారు. మరి అదే నీకు ఉన్నట్టయితే ఒక బీజేపీ ఒకవేళ నీకే బీసీల మీద ప్రేమ ఉంటే గవర్నర్ తోటి సంతకం పెట్టి, రాష్ట్రపతి తోటి సంతకం పెట్టి, లేకుంటే పార్లమెంట్లో మరి 9th షెడ్యూల్లో పెట్టి చేయి. అదేమి లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది. కేవలం ఒక రాజకీయ వైరుధ్యం, ఒక పార్టీ అంటే ఒక పార్టీకి పడనటువంటి ఒక వైరుధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలకు అన్యాయం చేస్తున్నట్టు ఈ రాజకీయ పార్టీలన్నిటి కూడా ఈ యొక్క 8వ తారీఖు తర్వాత ఒకవేళ కనుక దీనికి ఏమైనా వ్యతిరేకంగా రాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కోర్టులు కూడా జడ్జులు కూడా మానవత్వం వాళ్ళకు కూడా కొంత వివక్షత ఉంటుందని నేను ఆలోచిస్తున్నా. వాళ్ళు ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్కు అనుకూలంగా ఇస్తారని నేను భావిస్తున్నా. ఒకవేళ కనుక ఏదన్నా వ్యతిరేకంగా జరిగితే ఈ సామాజిక బీసీ వర్గాలంతా కూడా తిరుగుబాటు చేయాల్సిన ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేకులారా, ఖబర్దార్ కల్పించాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలి. అమలు చేయాలి. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలి. ఓటు మనదే, సీటు మనదే, ఓటు మనదే, సీటు మనదే. మేమెంతో మాకంతా బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీల ఐక్యత వర్ధిల్లాలి. పోరాడుదాం. బీసీ రిజర్వేషన్లకు రక్షణగా పోరాడుదాం.